ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధికార పీఠం నుంచి దిగిపోయి దాదాపు 18 నెలలు కావస్తుంది. కరెక్ట్గా ఈ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక సీక్రెట్ సర్వే చేయించారట. మరి ఆ సర్వేలో ఏం తేలింది? పార్టీకేమైనా గుడ్ న్యూస్ ఉందా, లేక పరిస్థితి ఇంకా అలానే ఉందా? రండి ఆ సర్వే లోపలి సంగతులేంటో ఒక్కసారి చూద్దాం. సో మే 2024లో వైసీపీ ఊహించని ఓటమిని చూసింది కదా. ఇప్పుడు సరిగ్గా 18 నెలలు గడిచాక పార్టీ భవిష్యత్తును అంచనా వేయడానికి ఈ సర్వే మన ముందుకొచ్చింది. అసలు ఈ ఏడాదిన్నర కాలంలో గ్రౌండ్లో ఏం జరిగింది? పార్టీ ఏమైనా కోలుకుందా, లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉందా? మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. అధికారం కోల్పోయిన 18 నెలల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడుంది? జగన్ చేయించిన ఈ సర్వేలోని ఫలితాలు ఏం చెబుతున్నాయి? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఈ సర్వేని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన విశ్లేషణను 5 భాగాలుగా చూద్దాం. ముందుగా 18 నెలల తరువాత పొలిటికల్ సీన్ ఎలా ఉందో చూద్దాం. ఆ తరువాత సర్వేలో బయటపడ్డ మంచి చెడులు, వైసీపీ నెక్స్ట్ ఏం చెయ్యబోతోంది, అలాగే అధికార కూటమి వాళ్ల ప్లాన్సేంటి, ఇక చివరగా ఈ రిపోర్ట్ కార్డిచ్చే ఫైనల్ జడ్జ్మెంటేంటో పరిశీలిద్దాం. ఇక మొదటి భాగం. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ల్యాండ్స్కేప్ కంప్లీట్గా మారిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ల లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది ఆటోమేటిక్గా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడు పవర్లో ఉన్న కూటమి కేవలం ఈ 5 ఏళ్ల గురించి మాట్లాడట్లేదు. వాళ్ల టార్గెట్ చాలా పెద్దది. మాకు 15 ఏళ్ల అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని పూర్తిగా మార్చేస్తాం అని ప్రజలకు బలంగా చెబుతున్నారు. ఇది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపై చాలా పెద్ద పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేస్తోంది. సరే, ఇక అసలు మ్యాటర్కొద్దాం. రీసెంట్గా 2 నెలల పాటు ఒక నేషనల్ ఏజెన్సీతో జగన్ ఒక ఇంటర్నల్ సర్వే చేయించారట. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. కొన్ని మంచివి ఉన్నాయి, కానీ చాలా వరకు చెడ్డవే ఉన్నాయి. ఈ మొత్తం సర్వేలో వైసీపీకి కాస్త ఊరటనిచ్చే విషయం ఒకే ఒకటుందట. పార్టీ శ్రేణులకు కొంచెం బూస్టిచ్చే ఆ సింగిల్ గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సర్వే ప్రకారం వైసీపీకి దొరికిన ఆ ఏకైక శుభవార్త ఇదే. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నంద్యాల, కర్నూలు, కడప, చిత్తూరు ఇలా వాళ్లకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న జిల్లాల్లో పార్టీ క్యాడర్ మళ్లీ యాక్టివ్ అవుతోందట. ఈ ప్రాంతాల్లో కార్యకర్తలు మళ్లీ కదలడం పార్టీకి ఉన్న ఒక్క పాజిటివ్ సైన్. అయితే ఆ ఒక్క మంచి విషయం పక్కన పెడితే సర్వేలో మిగతా ఫైండింగ్స్ అన్నీ పార్టీ నాయకత్వాన్ని టెన్షన్ పెట్టేలా ఉన్నాయి. ఆందోళన కలిగించే ఆ మేజర్ ఇష్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ టేబుల్ చూస్తే అసలు ప్రాబ్లం ఎక్కడుందో క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఇప్పుడే ఎలక్షన్స్ వస్తే గెలవడానికి కావలసినన్ని సీట్లు రావు. ఇది చాలా పెద్ద వార్నింగ్. ఇక రెండోది, విశాఖ, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలాంటి ఇంపార్టెంట్ ఏరియాల్లో లోకల్ లీడర్షిప్ అస్సలు యాక్టివ్గా లేదట. ఇక అన్నిటికన్నా డేంజరస్ పాయింట్ మూడోది, కొత్త ప్రభుత్వం మీద జనంలో ఇంకా పెద్దగా వ్యతిరేకత రాలేదు. ప్రతిపక్షానికి ఇదే కదా అసలైన ఇబ్బంది. మరి ఇంత నిరాశ కలిగించే సర్వే రిజల్ట్స్ తర్వాత వైసీపీ ఏం చేయబోతోంది? వాళ్ల ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు పార్టీ మళ్లీ పుంజుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీలు రెడీ చేస్తుందో చూద్దాం. ఈ సర్వే దెబ్బతో జగన్ వెంటనే ఒక 3 స్టెప్ ప్లాన్తో ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చూపించినట్టుగా ఫస్ట్ ఒక బస్ యాత్ర, ఆ తర్వాత పాదయాత్రతో డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్లడం. అదే టైంలో ప్రభుత్వం మీద విమర్శల డోస్ బాగా పెంచడం. ఇదే వాళ్ల కొత్త గేమ్ ప్లాన్. అయితే ఇక్కడే ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. 2019లో కేవలం జగన్ ఇమేజ్ మీద పార్టీ గెలిచింది, కాని ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ మారింది. అలాంటి టైంలో మళ్లీ అదే వన్ మ్యాన్ షో స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? దీనికి ఆన్సర్ వెతకడమే ఇప్పుడు పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు. వైసీపీ ఇలా రోడ్ల మీదకు రావడానికి ప్లాన్ చేస్తుంటే అధికార కూటమి మాత్రం చాలా సైలెంట్గా పక్కా ప్రణాళికతో తమ పని తాము చేసుకుపోతోంది. వాళ్ల స్ట్రాటజీ కంప్లీట్గా డిఫరెంట్. కూటమి అప్రోచే మొత్తం డేటా డ్రివెన్గా ఉంది. చంద్రబాబు తన ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ మీద ప్రతి నెలా సర్వేలు చేయిస్తున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేల మీద సెపరేట్గా సర్వేలు చేయిస్తున్నారట. అంటే రెగ్యులర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ తమ గవర్నెన్స్ని, పొలిటికల్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నీ కలిపి చూస్తే ఈ సర్వే వైసీపీకి ఫైనల్గా ఏం చెప్తోంది?
దీని ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి? ఇప్పుడు మనం ఆ ఫైనల్ రిపోర్ట్ కార్డ్ని డీకోడ్ చేద్దాం. ఫైనల్గా చెప్పాలంటే ఈ సర్వే రిజల్ట్స్ వైసీపీకి మోగుతున్న ఒక అలారం సిగ్నల్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక హెచ్చరిక గంట. మీరు వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు, ఇప్పుడే మీ స్ట్రాటజీలు మార్చుకోకపోతే ఫ్యూచర్లో గెలవడం ఇంపాసిబుల్ అని ఈ సర్వే చాలా క్లియర్గా చెప్తోంది. ఈ మొత్తం విశ్లేషణకు సమ్మరీ ఈ ఒక్క వాక్యం: వైసీపీ ఫ్యూచర్ సక్సెస్ వాళ్ల సొంత బలం మీద కన్నా అధికార కూటమి ప్రభుత్వం మీద జనంలో వ్యతిరేకత ఎంత పెరుగుతుంది అనే దానిమీదే డిపెండ్ అయి ఉంటుంది. అది జరగనంతకాలం వైసీపీకి పవర్లోకి రావడం చాలా కష్టం. ఈ విశ్లేషణ చివరికి మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. కేవలం బస్ యాత్రలు, పాదయాత్రలతో స్ట్రాటజీ మార్చినంత మాత్రాన వైసీపీకి సక్సెస్ వస్తుందా? లేక వాళ్ల భవిష్యత్తు కంప్లీట్గా అధికార కూటమి పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి వాళ్ల చేతులు దాటిపోయిందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది.